మీరు కృష్ణుని అర్థం చేసుకుంటే మళ్ళా ఈ లోకానికి తిరిగి రావాల్సిన అవసరమే లేదంట. అది ఎలానో చూద్దామా? ఇదే భగవద్గీత చాప్టర్ 4 శ్లోక్ నంబర్ 9లో శ్రీకృష్ణుడు అర్జునుతో ఇలా అంటున్నాడు. పార్థ, ఓ అర్జున, నా జన్మము, నా కర్తవ్యములు గాని అవి చాలా శ్రేష్టమైనవి, అవి సాధారణమైనవి కాదు, అవి దివ్యమైనవి. ఎవరైతే నా యొక్క జన్మము కానీ, నా యొక్క శ్రేష్టలు కానీ, నా యొక్క కర్తవ్యములు కానీ ఎవరైతే మంచి జ్ఞానంతో అర్థం చేసుకుంటారో వాళ్ళు మళ్ళీ ఈ శరీరం వదిలిన తర్వాత మళ్ళీ ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎవరైతే నా జ్ఞానాన్ని అంటే ఆధ్యాత్మికత జ్ఞానాన్ని కానీ నన్ను కానీ ఎవరైతే నా రోజు నా పేరు తీసుకొని ఏదైతే కర్మ చేస్తారో వాళ్ళు చివరిగా వాళ్ళు నా దగ్గరికి రావాల్సిన అవసరం ఉంది. అందుకే మనము మీకు మంచి అర్థం కాని ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక CEO సాధారణ మనిషిలాగా కనిపిస్తాడు, కానీ అతని మిషన్, అతని ఆలోచనలు, అతను ఒక లీడర్షిప్ తీసుకునే విధానం కానీ అతను మొత్తం వేరేగా ఉంటుంది. అది ఎవరైతే అర్థం చేసుకుంటారో ఆ CEOని, అప్పుడు అతని లెవెల్, అతని మైండ్ సెట్ అనేది మనం చేరుకోగలుగుతాం. అందుకే మనం శ్రీకృష్ణుని కూడా కేవలం ఒక బొమ్మలాగానో లేకపోతే పూజించడం ద్వారానో లేకపోతే కథల ద్వారా అతన్ని అర్థం చేసుకోవడం, అతను వదిలేయడం కాకుండా అతని గిట అర్థం చేసుకుంటే మనం కూడా దివ్య మార్గంలో వెళ్తుంటాం. హరి కృష్ణ.